నమస్కారం గురువుగారు. గురువుగారు మామూలుగా పిడుగులు పడినప్పుడు లేదా బాగా ఎక్కువగా మెరుపులు బాగా సౌండ్‌తో పాటు మెరుపులు వచ్చినప్పుడు అర్జున, పాల్గుణ అంటారు. పిల్లల్ని దగ్గరగా పట్టుకొని కూడా తల్లులు అంటూ ఉంటారు. పిల్లలతో కూడా అనిపిస్తూ ఉంటారు. అసలు ఎందుకు అంటారు? అలా అనటం వెనకాల ఉన్న అంతరార్థం ఏమిటి? ఎందుకు అనాలి? శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణి. పిడుగులు పడే సమయంలో, పెద్ద పెద్ద శబ్దాలు వచ్చే సమయంలో అర్జున, ఫల్గుణ, పార్థివ అర్జున నామస్మరణ చేస్తే భయాన్ని పోతుంది అంటారు. హ్మ్. అర్జునుడు ఎవరు ఇంతకీ? కృష్ణుడు ఎవరు? ఇద్దరు నరనారాయణులు ఇద్దరు. హ్మ్. తానే శిష్యునిమాయ్, తానే ఆచార్యునిమాయ్. హ్మ్. కృష్ణుడు ఆచార్యుడైతే అర్జునుడు శిష్యుడు, అర్జునుడు శిష్యుడైతే కృష్ణుడు గురువు. హ్మ్. తానే శిష్యుడు, తానే ఆచార్యుడు. అందువల్ల అర్జునుడికి మహాభారతంలో పెద్ద హీరో పాత్ర ఇచ్చారు. హ్మ్. సరే, ఇక మన అసలుకి వస్తే ఈ మధ్య పెద్ద పెద్ద శబ్దాలు చేస్తుంటారు ఇంట్లో కూడా. హ్మ్. తినదాయితీ కాక అప్పుడు అర్జున అనేవాడు కొంతమంది ఉన్నారు సరదాగా. కానీ దాని అంతరార్థం ఏమిటి? వర్షం వచ్చి ఉరుములు మెరుపులు పిడుగులు పడే సమయంలో మనకు కలిగేటువంటి భయాన్ని డైవర్ట్ చేయడం కోసం హ్మ్. అర్జునుడికి ఉన్నటువంటి 10 పేర్లను పెద్దలు చదువుకోమంటాం. దాని వెనక అంతరార్థం చాలా ఉంది. హ్మ్. దీని వెనక ఒక భారత కథ ఉన్నది. ఏంటంటే, విరాట నగరంలో పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఆ అజ్ఞాతవాసానికి వెళ్ళడానికి ముందు వారు మొత్తం వాళ్ళ వాహనాలు, ఆయుధాలు, వస్త్రాలు హ్మ్. ఇవన్నీ కూడా ఒక తెల్లగొడ్డలా కట్టి మేకప్ వేసుకొని గెటప్పులు మార్చుకొని జమ్మి చెట్టు కింద. డ్రామా ఆర్టిస్టులుగా తయారయ్యి ఎవరు గుర్తుపట్టకుండా హ్మ్. తయారై ఈ మొత్తాన్ని కూడా ఒక జమ్మి చెట్టు పైన, హ్మ్. అంటే దాన్ని జమ్మి చెట్టు కదా, పాల వృక్షం అంటారు. హ్మ్. మనకు పాల వృక్షం అసలు అంతరించిపోయింది. పాల వృక్షం మీద దాన్ని సాల వృక్షం అని అంటారు. పైన పెట్టి వీళ్ళు ఎవరి గెటప్లు వాళ్ళు వేసుకున్నారు. అందులో మన అర్జునుడు, మన హీరోకి ఇంద్రలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆమె వరిస్తే ఈయన సారీ నా వల్ల కాదండి, మీ భర్త నాకు గురువు, నువ్వు నాకు తల్లివి, నేను నీకు బిడ్డనవుతాను, కాబట్టి మీరు అడిగింది నేను చేయలేనని నా వల్ల కాదు అని ఆమె విరహ వేదాన్ని ఈయన రిజెక్ట్ చేయడం వల్ల ఆమె నువ్వే మనిషి, ఇంత అందగత్తి రమ్మంటే రానంటావు నువ్వు, ఏవో నీవు బృహణలవుగాక అని ఆ శాపాన్ని తీసుకుని, అమ్మ తప్పేం లేదు, నేను ఇక్కడే ఉండటానికి వస్తే అని ఆలోచించేవాడిని. నిన్న మొన్న ఒక వీడియో చూశానండి. అది ఎంత వల్గర్ క్వశ్చన్ అంటే, ఒక సినిమా యాక్టర్ని ఒక సీనియర్ యాంకర్ క్వశ్చన్ వేసింది. 6 నెలలు అవుట్డోర్లోకి వెళ్తారు కదా, అప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, అప్పుడు ఆ సమయంలో హీరో హీరోయిన్లు కలిసి ఎంజాయ్ చేసేవాళ్ళు, ఇది నిజమేనా అని. అది అవసరం అమ్మా ప్రశ్న? అది సంస్కారం అనే ప్రశ్న అన్నది. ఇలాంటివి చెప్పరు, ఇలాంటివి అడగచ్చుగా, ఎందుకంటే అది అవసరం పబ్లిక్కి, ఏం చెబుతారో విందామని. కాబట్టి ఇక్కడ నేను ఇక్కడే ఉండటానికి కనుక వచ్చినట్లయితే నా ఆలోచన మార్చుకొని అంగీకరించేవాడినేమో, నేను తిరిగి నా లోకానికి వెళ్ళాలి, అక్కడ అన్న, తమ్ముడు, అక్క, వదినటువంటి భావబంధాలు మాకున్నాయి, ఆ ధర్మాన్ని బట్టి నీతో నేను కాలక్షేపం చేయలేను, నీతో నేను పేకాడలేను అని వచ్చేసాడు. ఆ శాపవశాత్తు అర్జునుడు బృహన్నలుగా అవసరానికి తీసుకున్నాడు. ఎప్పుడైతే ఈ ఉత్తర గోగ్రహణ సమయంలో ఉత్తర కుమారుడిని ఆ పైకి ఎక్కి అక్కడ అర్జునుడు బాణం ఉంది, ఆ బాణం దించున్నప్పుడు వీడు ఉత్తర కుమారుడు ఆ పైకి ఎక్కుతుంటే అవి పిశాచాలుగా, దయ్యాలుగా, పాములుగా భయపడుతూ ఉంటే, అప్పుడు అర్జునుడి పేరు తెలుసుకో,
అని అర్జున ఫల్గుణ పార్థివ కిరీటి ఇవి చదువుకుంటూ తీస్తే ఆ భయం పోయి నిర్భయంగా ఆ మూట ఇప్పడానికి ఆ మంత్రం ఉపయోగపడింది అని భారతంలో విరాట పర్వంలో ఉత్తర గోగ్రహణ సమయంలో ఆ పదాన్ని ఇచ్చారు. అంతవరకు మన సినిమాలో చూసాం, ఎంతోమంది పెద్దలు నాకంటే ముందు పెద్దలు చెప్పుంటారు. అయితే ఇక్కడ ఈ 10 పేర్లు ఏమిటంటే అర్జునుడు, ఫల్గుణ, పార్థివ, కిరీటి, శ్వేతవాహన, బీభత్సో, విజయో, కృష్ణో, సవ్యసాచి, ధనుంజయ. ఈ 10 పేర్లు. ఈ 10 పేర్లకు ఒక అద్భుతమైనటువంటి భావాన్ని ఇచ్చాడు. అర్జునుడు అనే పదం ఇచ్చాడు, అంటే తెల్లనివాడు. ఫల్గుణుడు అంటే పూర్వ ఫల్గునిలో పుట్టినటువంటి నక్షత్రంలో పుట్టినవాడు, లేకపోతే పాల్గొన మాసంలో పుట్టినవాడు. అట్లాగే పురుధ అంటే కుంతీదేవి కుమారుడు పార్థుడు, యుద్ధంలో బీభత్సంగా ఉండేవాడు, యుద్ధంలో కిరీటధారణ చేసేటువంటి వాడు. శ్వేత తెల్లని గుర్రాన్ని వాడేవాడు, గుర్రాలకు పూనిచ్చిన రథాన్ని నడిపేవాడు. ఇట్లా ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క అర్థాన్ని చెప్తూ ఈ 10 పేర్లని నీకు భయం కలిగినప్పుడు, భీతి కలిగినప్పుడు ఇవి చదువుకుంటే అందులో చెడు పదాలేం లేవు. ఇలా అంటుంటే నీకు భయాన్ని పోగొడతాం. సినిమాలో ఒక కామెడీ సీన్లో ఒక శ్రీలక్ష్మి అర్జున ఫల్గుణ పార్థివ అనగానే సుత్తిరేరభద్ర అంటే నేను కాకుండా ఇంతమందిని మెండి చేస్తున్నాం అనమాట. అంటే భావం తెలియక. సో కాబట్టి భయము, భీతి, భయానకము కలిగినప్పుడు ఈ అర్జునుడి యొక్క నామస్మరణ చేసుకున్నట్లయితే ఆ భయం నుంచి పోయి నిర్భయంగా నీవు అభయాన్ని పొందుతావు అని ఉత్తర గోగ్రహణంలో అర్జునుడు ఉపదేశించినటువంటి ఈ 10 పేర్లని ఉత్తర కుమారుడు ఆచరించడం వలన గోగ్రహణానికి ఆయుధాలు సహకరించాయి అని చెప్పడానికి చెప్పిన అంశమని మనం ప్రేక్షకులు చేసుకుందాం. చాలా చక్కగా వివరించారు గురుగారు. చాలా మందికి తెలియని విషయం వివరించడం జరిగింది.